ధనురాశి మూల నక్షత్రం 1, 2, 4 పాదాలు, 1, 2, 3, 4 పాదాలు. పూర్వాషాఢ 2, 3, 4 పాదాలు. ఉత్తరాషాఢ 1వ పాదం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు షష్ఠమ స్థానమందు గురుడు రజితమూర్తిగా, శనీశ్వరుడు సంవత్సరాంతమందు తృతీయ స్థానమందు లోహమూర్తిగాను, రావుకేతుడు సంవత్సరాంతం నుండి సంవత్సరాంతం చివరి వరకు చతుర్థ స్థానం సువర్ణమూర్తిగాను సంచరించును. ఆరోగ్యం బాగుంటుంది. గతంలో జరిగిన దానికి నిరాశ చెందకుండా ధైర్యంతో వ్యవహారం చేసుకోవాలి. వృత్తి బలం పెరగటం, సంతానం కలిసి రావటం, కార్య నిర్వహణ చేయటం, ఇతరులకు తన వంతు సహాయం చేయటం, షష్ఠస్థాన గురుడు క్లేశంగా చేస్తూ ఉండడం. అక్టోబర్ నుండి జనవరిలో షష్ఠమ రాశి యందు గురుడు సానుకూలుడై ఫలితాలు ఇస్తూ ఉంటాడు. వీరికి సంవత్సరం ప్రారంభంలో తృతీయ స్థానం ముందు కుజుడు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ధన లాభాన్ని, సుఖాన్ని, ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని ఇచ్చే ఇదే స్థానమందు శనీశ్వరుడు స్వస్థానం ముందు పొందుట వలన స్వబుద్ధితో ఉపక్రమించిన కార్యాలు సిద్ధించినట్టు ఉంటాయి. తృతీయ స్థానమందు కుజ శనుల స్థితి చేత సోదరులతో సత్సంబంధాలు ధైర్యాన్ని సూచిస్తూ ఉంటాయి. సంవత్సరంలో సమస్యలు కూడా కలిపి శాంతిస్తాయి. వీరి కార్యభారాన్ని వహించి ధైర్యంగా నిర్దిష్టాలు సాధించగలిగి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వ్యాపారారీత్యా అనేకమైన ఇబ్బందులు, పై భాగస్వాములతో నియంత్రణ కలిగి కఠినమైన నిర్ణయాలు తీసుకొని వ్యాపార సంస్థ ఎదుగుదల కృషి చేస్తూ ముందుకు నడిపించగల శక్తి మరియు సామర్థ్యం కలిగి ఉంటాయి. వాణిజ్యవేత్తలకు ఉత్ఫలితాలు పెరుగుతాయి. ఆరోగ్యం మరియు స్వీయ అభివృద్ధి లక్ష్యాలు మెరుగుపరచటే గొప్ప అవకాశం లభిస్తుంది. విద్యార్థులకు విద్యా సంబంధమైన కృషి చేయటం సాధన కలుగుతాయి. వైద్యులకు శాస్త్రరీత్యా అనేకమైన ఇబ్బందులు, సాంకేతిక వృత్తి వారికి అనుకూలం సమయం వృద్ధిలో రాణించి విశేషాదరణ పొందుతారు. ప్రభుత్వాధికారులచే తీసుకునే నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా ఉంటాయి. వారి పని నైపుణ్యం మరియు వారిలో అధికారుల ప్రవర్తన కారణంగా ఉద్యోగ వృత్తి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకుల నుండి ప్రశంసలు పొందుతాయి. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే నైపుణ్యకు గుర్తింపు వచ్చి వారికి విదేశీ పంపవచ్చు. వైద్యులు వృత్తిరీత్యా ముందంజ సంతృప్తికరంగా మరిన్ని సహజ సేవలు చేస్తారు. సంఘంలో ప్రముఖ స్థానంలో గౌరవప్రదంలో చాలామంది మూలా నక్షత్రం వారు అడ్డంకుడు ఛేదించుట, గణపతి ఆరాధన చేయటం మంచిది. పూర్వాష నక్షత్రం వారు సంతాన వృద్ధి చదువులో ముందంజ వేస్తూ ఉంటారు, ఆస్వాదిస్తారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారు ధైర్యంతో కార్యసాధన చేస్తారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 3.